నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. సింహాత్మ గురుగారు, మే నెలలో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? మే 14 నుంచి గురుగ్రహ సంచారం. మరి గురుగ్రహ సంచారం అనేది వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందా, చెడు ఫలితాలు ఇస్తుందా? ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి మే నెల మొత్తం కూడా ఆశాజనకంగా కనపడుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉండదు. మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. పెద్దల ఆస్తులు అమ్ముకుంటారు. ముఖ్యంగా వీళ్ళు చేసే పని ఏంటంటే అంటే స్థిరాస్తి అమ్మకం బాగా చేస్తూ ఉంటారు. పొలాలు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇటువంటివి బాగా అమ్ముతారు. కొంతమంది బంగారాన్ని కూడా అమ్మేస్తారు. ఇలా ఏదున్నా సరే పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తే ఈ రాశి వారు దాన్ని తీసేస్తే కానీ మనకు కాస్త ఉపశమనం ఉండదు అన్న ఆలోచనతో దాన్ని బేరం పెట్టి తీసేసేది కనపడుతూ ఉంది. ఆ విధమైనది బాగా ఉంది ఈ రాశి వారికి. దాన్ని కాస్త ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెద్దల ఆస్తి అనేది ఒక ప్రసాదం లాంటిది. ఎప్పటికీ దాన్ని భద్రపరచుకొని చూసుకోవాలి. ప్రసాదం అంటే మరి గుళ్ళో ప్రసాదం ఇస్తే 2 రోజులు పెడితే పాడైపోతుంది, కానీ అటువంటి ప్రసాదం కాదు, అనుగ్రహం అని అర్థం. ప్రసాదానికి మరో పేరు అనుగ్రహం అని అర్థం. భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అది. అలానే అటువంటి చక్కటి పితృదేవతలు కూడా దేవతలతో సమానం. అంటే మన తాతలు, తండ్రులు వీళ్ళందరూ కూడా గతించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతలతో సమానం. కాబట్టి వారి నుంచి వచ్చింది కనుక మనం చేజార్చుకుంటే మళ్ళీ దాన్ని పొందడం చాలా కష్టం. కాబట్టి ఆ ఒక్క విషయంలో ఈ రాశి వారు ఆలోచిస్తూ దాన్ని తీసివేయకుండా మార్గాన్ని కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి, అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థులు ఒక రకంగా చెప్పాలి అంటే చదవరు, చెప్పింది బుర్రకెక్కించుకోరు. అసలు ఆ చదువు మీద ఆసక్తే ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇంకా విద్యార్థుల పరిస్థితి ఆ విధంగా ఉంది. దాన్ని కాస్త మార్చుకుంటే బాగుంటుంది. నిరుద్యోగులకి ఈ నెల కూడా ఆశాజనకంగా ఏముండదు. చిన్నవి వస్తాయి, చిన్నదే కదా అని తీసేస్తారు, దాన్ని పక్కకు పడేస్తారు. పెద్దదానికోసం చూస్తారు, అది ఇది అన్నీ పోతాయి. సో ఎప్పట్లాగానే నిరుద్యోగంలోనే ఉండిపోతారు ఈ నెల. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఆర్థిక పరంగా అంటే వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ నెల వరకు మాత్రం ఖర్చు ఎక్కువ. అనుకోని ప్రయాణాలు, అనుకోని అనారోగ్య ఇబ్బందులు వల్ల ఖర్చుతోటి వీరు సంపాదించింది అటు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో వీరు 100 కోట్లు సంపాదించని చివరికి రూపాయి మిగిల్చుకోరు. ₹1 సంపాదించినా ₹1 కూడా మిగిల్చుకోరు. వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కానీ వచ్చింది దాచిపెట్టాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎట్లా అవుతుందంటే ఆడవారు కానీ మగవారు కానీ జీతం వచ్చింది ఇవాళ మే 1వ తారీఖు, 30వ తారీఖే జీతం పడ్డది మనకి. జూన్ 30 జీతం పడ్డది. అమ్మ ఒకరోజు ముందు పడ్డదైనా ఆశతో ఉంటాం. మే 1 అర్ధరాత్రి 12 కావడంతో వీళ్ళ ఖర్చులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఒక్క 2-3 గంటలే ఏమన్నా వీళ్ళు తృప్తిగా ఆ జీతాన్ని సెల్లులో చూసుకునేది. సెల్లుల్లోనే, ఎందుకంటే అకౌంట్లో పడతాయి కాబట్టి. రాగానే ఏదో ఒక రకమైన ఖర్చుతోటి మొత్తం తీసేస్తారు. మే నెల ఒక రకంగా కొంతమందికి మాత్రం మే నెల గడవటం కూడా కష్టమే. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం అంటే సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి ఈ నెల కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అట్లని నిరుత్సాహపడకుండా సంతాన నాగేంద్రుడు ఆ స్వామిని వేడుకున్నట్లయితే, ఆ స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు లాంటివి చేసుకున్నట్లయితే ఈ నెల మొత్తం చేసింది. మే నెల మొత్తం కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలా ఈ నెల మొత్తం చేసింది భగవంతుడు అనుగ్రహించి చక్కటి ఈ నెల చివరిలో మంచి అవకాశాన్ని ఇస్తాడు సంతాన విషయంలో. దాంపత్యం కూడా చికాకులతో ఉన్నప్పటికీ ఓపిక పట్టడం మంచిది. ఇక సొంత ఇంటి కళ కావచ్చు, అలాగే సుదీర్ఘకాలంగా ఎప్పటి నుంచో పెళ్లి కాని వారికి ఏమన్నా గుడ్ న్యూస్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది గురుగారు? పెళ్ళి కాని వారికి పెళ్లి చూపుల దాకా వెళ్ళి వెనక్కి వస్తారు. ఖచ్చితంగా అమ్మాయి అయితే అబ్బాయి నచ్చదు, అబ్బాయి అయితే అమ్మాయి నచ్చదు. ఎక్కడో అక్కడ చిన్న లోపాలని చూపించుకొని వద్దులే ఎందుకు, ఇంతకంటే మంచిది వస్తుంది, చిన్న జీతమేగా, లేకపోతే అంగవైకల్యం ఉంది, లేకపోతే నల్లగుంది, తెల్లగున్నాడు, మరీ తెలుపు ఉన్నా కానీ మరీ తెలుపు ఉన్నాడు అనిపిస్తుంది ఆ క్షణంలో.
ఎర్రగా బుర్రగా బాగున్నారని ఎవరికెవరు అనుకోరు. అలా ఏదో ఒక రకమైన చిన్న చిన్న విషయాల్లో అయినా సరే దాన్ని కాస్త భూతద్దంలో పెట్టి చూసి ఇక వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. దాన్ని కాస్త వీళ్ళు సరి చేసుకుంటే చక్కటి వివాహ యోగం కనపడుతూ ఉంది. ఎలాంటి వ్యాపారాలు మరి బాగా లాభదాయకం అంటారు, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే కనుక? వీరు ఈ నెలలో ఒక రకంగా ఒకరు చేస్తూ ఉంటే సహాయం చేస్తూ ఉండటమే బెటర్. తొందరపడి ఉన్న డబ్బులు మొత్తం పెడితే, ఈ నెల ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్తున్నాను, పెడితే అనుకోని చికాకులు వస్తాయి. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు మనకంటే నేను కూడా 10 లక్షలు ఇస్తున్నాను, నన్ను కూడా పార్ట్నర్ చేసుకో, ఇద్దరం కలిసి చేద్దాం. లేదు ఇగో ఈ 10 లక్షలతో నాకు ఏదైనా సెట్ చేసి పెట్టవా అని నీకు ఇస్తే చక్కగా ముంచేస్తావు, అందులో డౌటే లేదు. నీకెందుకు నేనున్నా అని ముందుకు వస్తావు కానీ ముంచేస్తావు. అంత దారుణంగా ఉంటుంది ఇలా పరిస్థితి. అందుకని తొందరపడి ఎవరిని నమ్మక, విరోధాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. అందుకని ఎవరిని తొందరపడి, ఎంత గొప్ప స్నేహితుడు కానీ, ఎంత గొప్ప అన్నయ్య తమ్ముడు కానీ, ఎంత గొప్ప అక్క చెల్లెళ్ళు కానీ, ఈ ఒక్క నెల వాళ్ళతో సరదాగా ఉండొద్దు అని చెప్పట్లేదు. చక్కగా వాళ్ళతో తిరగండి, సినిమాలకు వెళ్ళండి, చక్కగా పార్టీలకు వెళ్ళండి, మంచిగా వాళ్ళకి ఇప్పుడు ఇంటికి ఆడపిల్ల వస్తే బట్టలు పెట్టి పంపించండి, అంత మంచిగా ఉండండి. కానీ ఆర్థిక విషయాలకు వస్తే ఆలోచించండి. కష్టాలతో ఆడబిడ్డ మన ఇంటికి వచ్చింది, కొంత సాయం చేసి పంపి, అంతవరకే, తప్పు లేదు. లేదా అన్నయ్యో తమ్ముడో వచ్చారు, కొంత సాయం చేయి. కానీ పూర్తిగా వాళ్ళని వ్యాపారంలోకి తెచ్చుకుందాం, లేదా వాళ్ళ వ్యాపారంలోకి మనం వెళ్ళి వాళ్ళని మనం అందరం సెటిల్ అవుతాం, ఈ టైపు వ్యవహారాలు వాళ్ళతో చేయకుండా ఉండడం మంచిది. ఓకే, ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? వీళ్ళు మెరుగైన ఫలితాల కోసం అంటే వీళ్ళు అందరి దేవుళ్ళని నమ్మాల్సిందే, ఏ దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఎందుకంటే వీళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయి ఈ నెలలో. ఏ దేవుడు ఇప్పుడు ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లే ఏ దేవుడు ఏం చేస్తాడు. కాబట్టి అందరి దేవుళ్ళని నమ్ముతూ, అంటే అదే పనిగా గుళ్ళకు తిరగమని కాదు, ఒక దేవుళ్ళో అయినా సర్వదేవతల్ని దర్శించగలుగుతూ ఒకే గుడికి వెళ్ళు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తావు, ఆయనలోనే రాముడిని దర్శించు, ఆయనలోనే కృష్ణుని దర్శించు, అలా ఆయనలోనే అందరి దేవుళ్ళు ఉన్నారు అని భావిస్తూ ఆ దేవతా విగ్రహానికి, స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దేవుడే దిక్కు వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే, విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.